आप देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुकामी ख़बरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। ख़बरों से पहले सुनते हैं एक हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम मन युरिदिल्लाहु बिही खैरन युफ़क़्क़हु फ़िद्दीन, बुखारी शरीफ। अल्लाह ताला जिसके साथ भलाई करना चाहता है उसको दीन की समझ इनायत फरमाता है। चीफ मिनिस्टर केसीआर ने रियासत तेलंगाना में बेघर गरीबों के लिए मकान रखने का ख्वाब पूरा करने का फैसला किया है। इन बातों का ख्याल मुकामी रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड ने किया और इस मौके पर अपनी मुखातिबत में कहा कि महबूब नगर में जदीद तामीर हुए डबल बेडरूम मकानात लकी डिप के जरिए मुस्तकीन में तकसीम किए गए। वजीर डॉक्टर वी श्रीनिवास गौड ने मजीद कहा कि हमारा अवलिन मकसद है कि हर गरीब इंसान को घर की सहूलियात फराहम की जाएं, जिसके तहत वीरनापेट में 650 डबल बेडरूम की तामीर की गई। वीरनापेट में 100% बेघर एससी को डबल बेडरूम दे रहे हैं और अक़लियतों को 12% दे रहे हैं और इस डबल बेडरूम के आसपास खुशगवार माहौल बनाया जाएगा और वहां एक स्कूल भी कायम किया जाएगा। वजीर मौसूफ ने कहा कि रियासती वजीर केटीआर इस माह की 13 तारीख को डबल बेडरूम का इफ्तिताह करेंगे। కిరాయి ఇళ్లలో ఉండుకుంటూ చేసిన కష్టమంతా కిరాయికి దాపవలసినటువంటి వాళ్ళు కనీసం కిరాయి కూడా కట్టలేక చిన్న గుడి చేసుకొని ఉండేటువంటి వాళ్ళు నిరుపేదలకు చాలా మందికి చురుకలు ఉండేది. పాతపాలెంలో వీరన్నపేట అంటే పాత తోట అంటే అసలు ఎవరు కూడా ఆ ఏరియాకి రావాలంటే కూడా రాకుండేవారు. అలాంటి ప్రాంతాలలోనే అభివృద్ధి చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆయా ప్రాంతాలనే పర్యటించి సార్ ఎక్కడ వెళ్ళాలంటే చాలా మంది వేరే కాలనీలు వెళ్దామన్నారు. సార్ అతి పేద స్థలం ఉన్నాయంటే గాడికి వదలు పెట్టాలని అన్నాడు. అక్కడనే తిరిగినాం. పాత పొలంలో తిరిగి అక్కడ ఇల్లు ఇచ్చినాం. పాత తోటలో తిరిగి పాత తోటలో ఇల్లు ఇచ్చినాం. వీరన్నపేటలో తిరిగినాం. అవి ఇప్పుడు ఇల్లు స్టార్ట్ అయినాయి. వీరన్నపేట వాళ్ళకి తీసుకున్నాం. అన్ని కూడా మా సఫాయి కార్మికులు కూడా ఉన్నారు. ఊరిని సాఫ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు ఊరిని శుభ్రం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అయినా ఇల్లు లేవాలి. గతంలో ఇల్లు ఇచ్చిన మన లక్ష ఇల్లు ఇచ్చిన మన రాష్ట్రంలో ఆ లక్ష ఇల్లు ఆడనే ఎవరికి కనపడతలేదు. ఇలా మనం ఇచ్చిన ఇల్లు మాత్రం దివిటిపల్లి వద్ద కనబడుతున్నాయి, కృష్ణపల్లి వద్ద కనబడుతున్నాయి, వీరన్నపేట వద్ద కనబడుతున్నాయి. వీరన్నపేట అంటేనే చాలా చిన్న చూపు ఉండేది. ఇలా వీరన్నపేటని మంచి డెవలప్ చేయాలని చెప్పి దాదాపు 100 ఎకరాల భూమిని ఉచితంగా రైతుల నుంచి తీసుకున్నాం. వాళ్ళకు కూడా దేవుడు కూడా మనకు మంచిగా ఓపుకుంటాడు. మనకు ఇంత లబ్ధి పొంది సమయం బట్టి తప్పకుండా తెలుసుకుంటా ఆమె నిండు మనసుతో ఆశీర్వదించింది. సరే ఇంత నియత గల అని చెప్పి ఆమె మీరే ముందు ఇంత చిత్రం ఇంత గుంపులో మన తీసింది కూడా మేము తీసింటే లేదా ఆనందపడుతుంది ఎవరు అంటే ఆలోచన చేసుకుని మన అందరం ఉంటే ఆరోగ్యమైనటువంటి తీయండి సార్. Oh, 2581 number, BP 2581. BP 2581. బ్యాగర్ నిర్మలమ్మ. నిర్మలమ్మ. బ్యాగర్ నిర్మలమ్మ. 449. నెంబర్ రాసుకో మళ్ళీ ఇల్లు మర్చిపోతావు. ఎవరైనా చచ్చిపోయి ఎంత నెంబర్ చేస్తామా?
మీరు ఒకసారి ఇక్కడ పట్టుకో అమ్మ అక్కడ मुकामी रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने कहा कि हुकूमत तेलंगाना आवाम की फलाह व बहबूद के लिए काम कर रही है। उन्होंने मजीद कहा कि माजी में अगर कोई हॉस्पिटल में इलाज के लिए शरीक होता तो उसे अपने इलाज के लिए सोना या घर बेचना पड़ता था, लेकिन आज तेलंगाना हुकूमत कायम होने के बाद चीफ मिनिस्टर फंड के जरिए इमदादी चेक तकसीम किए गए, जिसके तहत महबूब नगर शहर में 44 अफराद को 18,55,500 रुपये की मंजूरी दी गई है। इस मौके पर बल्दी कमिश्नर के नरसिम्लू, वाइस चेयरमैन गणेश, काउंसलर्स और दीगर मौजूद थे। గతంలో ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయితే హాస్పిటల్ ఖర్చులు అన్నీ కూడా బంగారం అమ్ముకొని, భూమి అమ్ముకొని, లేదంటే అప్పు తీసుకొచ్చుకొని హాస్పిటల్లో వైద్యం చేసుకునేది. కానీ ఈరోజు మా ప్రభుత్వంలో ఎంతోమంది నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించి లక్షల రూపాయల ఎల్ఓసి ఇప్పించి ప్రజల జీవితాలను కాపాడినటువంటిది మా కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు. మరి ఇది మహబూబ్నగర్లో కూడా ఈరోజు చాలామందికి దాదాపు ఒక 70-80 మందికి ఈరోజు చెక్కులు ఇచ్చినాం. దాదాపు 18-19 లక్షల రూపాయల చెక్కులు. ఆల్రెడీ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత బిల్లులు పేమెంట్ చేసి మాకు ఇస్తే ఆ రిసిప్ట్లు కూడా వాళ్ళకు మళ్ళీ బ్యాంకులో జమ అయ్యేటట్టు ఈరోజు చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. ఆరోగ్యం బాగాలేకపోతే అప్పుల పాలయ్యేది, కానీ ఈరోజు ఆరోగ్యం బాగాలేకపోయినా ప్రభుత్వం రక్షణగా ఉండి అనేక వైద్య సదుపాయాలు అందించింది. ఈ మహబూబ్నగర్లో గవర్నమెంట్ హాస్పిటళ్ళు ఇంకా 17 మంది డాక్టర్లతో హాస్పిటల్ ఉండేది. ఈరోజు 200 మంది డాక్టర్లతో ఈరోజు హాస్పిటల్ని ఏర్పాటు చేసి, మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి పేదలకు వైద్యం అందించేటట్లు ఆధునికమైన వైద్యాన్ని ఇక్కడ ఇలా మేము అందిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో మహబూబ్నగర్ అనేది ఒక పెద్ద హెడ్ క్వార్టర్గా ఉంటుంది హైదరాబాద్ తర్వాత. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు కలిగేటట్లు గ్యారెంటీ చేస్తాం. మహబూబ్నగర్ ప్రజలు కానీ ఎవరే కానీ పేదవాళ్ళు ఎక్కడైనా అవసరానికి సీఎంఆర్ఎఫ్ ఫండ్ ఎల్ఓసి మీరు తీసుకోకపోయినా మీరు కట్టిన రిసిప్ట్లు ఇస్తే కూడా మీకు డబ్బులు ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. जरचल्ला मुस्तकर में MRC भवन अहाते में अवामी तंजीमों के अहम कायदीन की इजलास में BC सेना रियासती सेक्रेटरी बोरगोपल्ली कृष्णा यादव ने अपनी मुखातिबत में कहा कि रियासत में हर बार कोई न कोई बहाना पाकर BC आवाम पर हमले किए जा रहे हैं, लेकिन हुकूमत हमलावरों के खिलाफ कोई भी कार्रवाई करती नजर नहीं आ रही है। उन्होंने मजीद कहा कि पिछले 4 दिन कबल ज़िला सूर्यापेट मंडल कोदाड़ मंडल के मौजे के रहने वाली मंगम्मा यादव की ज़मीन पर मौजे के सरपंच ने कब्जा किया और उस पर सवाल उठाने पर गुंडों के ज़रिए इस पर हमला कराया गया, जिस पर उसने खुदकुशी कर ली, जिसको मीडिया ने भी अपनी चैनलों पर दिखाया। लेकिन इसके बावजूद हुकूमत ने आज तक इस पर कोई बात नहीं कही। उन्होंने हुकूमत से मुतालबा किया कि मौजे के सरपंच को फौरी मुअत्तिल किया जाए। इस मौके पर तलबा तंजीम के सेक्रेटरी रमेश नायक, BC सेना मंडल सदर मंडला स्वामी, MRPS जिला कायद भीमराज और दीगर मौजूद थे। जरचल्ले से नुमाइंदा सिटी इंडिया न्यूज़ अजमत अली की रिपोर्ट। కాలువ చేయడం జరిగింది. నా భూమిలో నువ్వు ఎట్లా కాలువ తీస్తావంటే ఇది నీ భూమి కాదు, నీ అబ్బసొత్తు కాదు, ఇది నా భూమి, నేను కాలువ తీసుకుంటా ఏమైనా తీసుకుంటా, ఏడ చెప్పుకుంటా ఆడ చెప్పుకో ఫిర్యాదంటే ఆమె ఎదిరిస్తే 30 మంది గుండాలను పంపి ఒక మహిళ మీద గుండాలతో దాడి సర్పంచ్ చేయించడం ఏమైనా చర్య. బీసీఎన తరఫున మేము దీన్ని ఖండిస్తున్నాం. అలాగే ప్రభుత్వాన్ని ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, ఆ సర్పంచ్ని వెంటనే సస్పెండ్ చేయాలి. మన దుండగులతో దాడి చేసినందుకు మంగమ్మ యాదవ్ గారు మానసిక శోభ అనుభవించి ఆమె పురుగుల మంది దాగి ఆత్మహత్యయత్నం చేసుకోవడం జరిగింది. మరి ఆమె చనిపోయింటే ఎవరు ఆ కుటుంబానికి బాధ్యులయ్యేవారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి భూపాకాశుల మీద చర్యలు తీసుకోవాలి. సర్పంచ్ని వెంటనే సస్పెండ్ చేసి అతన్ని రిమాండ్కి పంపాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ భూములు, దేవాలయ భూములు కూడా ఎక్కడ కూడా అన్య ఉన్న
ఉన్న దాఖలాలు లేవు, రికార్డులో ఉన్న భూములు వాస్తవిక రూపంలో లేవు, అన్ని అన్యక్రాంతమైనవి. భూబకాసుల కబంధ హస్తాల్లో చిక్కుకొని పోయి మరి భూములు ఈరోజు కొల్లగొట్టబడినాయి, వెంచర్లుగా ఏర్పాటు చేసిర్రు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ భూబకాసారుల నుంచి ఆ భూములను లాక్కొని దేవాలయాల ప్రాంతంలో కానీ ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు ఉన్న ప్రాంతంలో కానీ కంపౌండ్ బౌండరీలు నిర్మించి ఆ భూములను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము వచ్చిన తర్వాత భూ సర్వేలు చేసినాం. పాత పాస్బుక్ల రైతు పాస్బుక్ల పట్టా పాస్బుక్ల స్థానంలో కొత్త పాస్బుక్లు ఇచ్చినాం. ఇక రాష్ట్రంలో భూ సమస్యలు ఉన్నా అని గొప్పలు అయిన ప్రభుత్వం మీరు కొత్త పాస్బుక్లు ఇస్తే ఏముంది, ఓనోన్కి 2 ఎకరాలు తగ్గింది, ఓనోన్కు 1 ఎకరా ఎక్కింది, అసలు ఉన్న భూమి ఎక్కడి పరిస్థితులు కూడా ఉన్నాయి. నిత్యం మరి తెలంగాణ రాష్ట్రంలో ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ బడుగు బలైన వారు రైతులు భూ సమస్యల మీద తిరుగుతూ వాళ్ళు చెప్పులు అరుగుతున్నాయి, కాలాలు గడుస్తున్నాయి. కానీ నేటికి కూడా ఎక్కడ సమస్యలు పరిష్కారమైన పరిస్థితులు కనబడడం లేదు. గ్రామ వీఆర్ఓ నుంచి తహసీల్దార్ వరకు కూడా ఎక్కడికెక్కడ కుమ్మక్కు కావడం, భూ సమస్యలను జటిలం చేయడమే జరుగుతుంది తప్ప సకాలంలో భూ సమస్యలు పరిష్కరించడం లేదు. మరి భూ సమస్యలు పరిష్కరించక ఎవరిని పట్టుకోవాలని అర్థం కాక మరి బడుగు బలహీన వారుగా నిరుపేద చిన్న సన్నకారు రైతులు న్యాయాలను ఆశ్రయించి ఆర్థికంగా మరియు కాలపరంగా కూడా చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ భూబకాసులపై వేటు వేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై మురళీవాసి. शादनगर हल्के मंडल फर्खनगर के कमसानपल्ली मौजे में छठे हरिताहरम प्रोग्राम में रियासती वजीर बराए महकूमा हैवानात तलसनी श्रीनिवास यादव ने शिरकत की और हरिताहरम प्रोग्राम के तहत पौधे लगाए और इस मौके पर अपनी मुखातिबत में कहा कि गुजरे 70 साल में माजी के हुक्मरानों ने किसानों को जिस चीज़ की ज़रूरत थी वो उन्हें नहीं दी, लेकिन तेलंगाना हुकूमत आने के बाद चीफ मिनिस्टर केसीआर ने काश्तकारी पर जोर देते हुए किसानों को वो सब कुछ दिया जिन्हें उनकी ज़रूरत थी। इस मौके पर रंगारेड्डी और महबूब नगर चेयरमैन तेलंगाना सीईओ डॉक्टर मंजुवानी, मौजे के सरपंच बसी रेड्डी और दीगर मौजूद थे। शादनगर से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद इकबाल की रिपोर्ट। सरपंच गाరు బుల్స్ సంబంధించి ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకోండి. అంటే మామూలుగా మనిషి జీవితం లోపల గర్భధారణ అంటే మామూలు మనుషులకైతే ఒక రకమైనటువంటి పద్ధతుల ద్వారా చేసుకోవచ్చు. కానీ ఏవైతే మూగ జీవాలు ఉన్నాయో మరి దానికి కూడా ఒక పెద్ద ప్రయత్నం ఇది. దీంతోపాటు ప్రతి గేదె కూడా మేము ఆధార్ కార్డు ఇస్తున్నాం. ఇంతకుముందు మనుషులకు ఇచ్చారు, ఈరోజు జీవాలకు కూడా ఆధార్ కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకందరికీ కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నా. ఇప్పుడే ఆర్డీఓ గారు కానివ్వండి, మా సర్పంచులతో మాట్లాడినా దీని రోడ్డు కనెక్టివిటీ కూడా మరి బ్రహ్మాండంగా ఉండాలి. మీ స్థాయిలో మీరు చేయండి. తప్పకుండా నేను సంబంధిత మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ రోడ్డు కూడా శాంక్షన్ అతి త్వరలో చేయించుకొని
మరి బ్రహ్మ नारायणपेट कोसगी मुस्तकर में रकम निकालने आए हुए शख्स से एटीएम कार्ड को हेरा फेरी करते हुए रकम निकालने वाले मुलजिम को पुलिस ने गिरफ्तार कर लिया है। पुलिस की तफसीलात के मुताबिक गुज़िश्ता माह 23 तारीख को दौलताबाद जोन के इलाके सुराई पल्ली का रहने वाला यादैया कोसगी मुस्तकर में एटीएम से रकम निकालने पहुंचा। वहां मौजूद महबूब नगर मुस्तकर का मुतवत्तिन मुलजिम उंदियाला शेखर रेड्डी ने यादैया की मासूमियत का फ़ायदा उठाते हुए रकम निकालने की हिम्मत की, जिस पर यादैया ने करीबी पुलिस स्टेशन में शिकायत दर्ज की, जिस पर पुलिस ने सीसी फुटेज के जरिए मुलजिम को गिरफ्तार कर लिया। मुलजिम ने तफ्तीश के दौरान एतराफ़ किया कि इसने 27,000 रकम एटीएम से निकाली थी। कोसगी से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद यूसुफ की रिपोर्ट। 379 ఈటీ వారెంట్ తర్వాత 68/17 రెండు చేసిండు 2017లో 2017లో రెండు మరికల్ పిఎస్ లేదు ఈ రెండు మామనాడు 2 టౌన్ లో చేసిండు మరికల్లో మామనాడు 2 టౌన్ తర్వాత ఇతను తర్వాత మామనాడులో ఉంటూ ఫోటోగ్రాఫర్ చేసుకుంటూ మ్యారేజ్ చేసుకున్నాడు పుష్పల అనే అమ్మాయిని చేసుకున్న తర్వాత ఇతను ఫోటోగ్రాఫర్ నుంచి తర్వాత చెడు అలవాట్లకు అలవాటు పడి 2017 నుంచి కంటిన్యూగా ఫస్ట్ ఇతని ఫ్రెండ్స్ యూనిస్ స్వామి గౌడ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఏటీఎం తిప్పు మరికాళ్ళు నారాయణపేట మామనాడు 2 టౌన్ కొనపర్తి ఈ 4 దగ్గర బై ఎక్సైజింగ్ ఏటీఎం కార్డ్స్ ఆఫ్ ఇన్నోసెంట్ పబ్లిక్ అంటే అమాయకమైన ప్రజలను చూసుకొని తర్వాత వీళ్ళు ఈ విధంగా 4 కేసులో ఉండి జైలుకు వచ్చారు. తర్వాత వీళ్ళు మెయిన్ గా వీరి మధ్య మనకు మొన్న లాస్ట్ మంత్ 23వ తారీఖు నాడు సేమ్ సాయంత్రం పూట మన ఇక్కడ ఉన్నటువంటి యాదయ్య సూర్యపల్లి యాదయ్య ఏం చేసింది ఇక్కడ మన కేబీఎస్ బ్యాంక్ దగ్గర వచ్చి ఈవినింగ్ పూట ఏటీఎం కొరకు వచ్చి నాకు 2,000 కావాలంటే రైతు కింద పడిన ఏటీఎం ఉంటే తీసుకుని మళ్ళీ అమౌంట్ తీసుకున్నాం. ఈయన దగ్గర కృష్ణారెడ్డి అనే ఏటీఎం ఈయన చేతికి ఇచ్చాను. ఆయన తీసుకొని ఇతను 2 రోజులకి నా ఏటీఎం ఇచ్చిన ఆయన వెళ్ళిపోయాడు. పోయిన తర్వాత మొదటి రోజు మార్నింగ్ మళ్ళీ ఏటీఎం చెక్ చేసుకుంటే అమౌంట్ లేదు, ఇట్లా సోన్స్ అమౌంట్ పోయినాయని చెప్పని చెప్పి మనకు వచ్చి కంప్లీట్ ఇచ్చాం. తర్వాత మనం రేజ్ చేసి ఇక్కడ వచ్చిన అఫెండర్ అయింది పాత పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి అఫెండర్స్ ఏమంటే ఇక్కడ వచ్చిండ్రా అని చెప్పి టవర్ డంప్ అవన్నీ పెట్టి చూడడం వల్ల సెల్ ఫోన్ లొకేషన్ పెడితే మనోడని ట్రేస్ అయ్యాయి. తర్వాత సీసీ ఫుటేజ్ ఇచ్చినాం. సీసీ ఫుటేజ్ లో ఈయన చూస్తే ఇద్దరికి 6 ఏళ్ళు ఉన్నాయి. ఓహో ఈ 6 ఏళ్ళు ఉన్నాయంటే ఇలాంటి మళ్ళీ మాకు ఉంటుంది ఇంట్రాగేషన్ ఇప్పుడు అన్ని కేసులా ఒక వ్యక్తి కొద్ది ఉంజాల శేఖర్ రెడ్డి అలియాస్ సోన్స్ అని చెప్తే ఇమ్మీడియట్ ఇతను ఫోన్ ప్లస్ తర్వాత ఇతను ఉన్నటువంటి లొకేషన్ పెడితే నార్కాండ్ వచ్చింది. నార్కాండ్ వస్తే ఇమ్మీడియట్ అక్కడ పోయి నార్కాండ్ ట్రేస్ చేసి పట్టుకొని నిన్న ఈవినింగ్ పట్టుకున్నాం, తీసుకొచ్చినాం. ఈ రోజు జైలు పంపిస్తాం. नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 22 और हैदराबाद में एजे सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफिज़।